హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ న్యాయమూర్తి నాసర్ సలేం ఆల్ హైద్ అధ్యక్షతన న్యాయమూర్తులు ముతైద్ ఆల్ అరాది మరియు సౌద్ ఆల్ సనియాతో సహా నలుగురు ఇరానియన్ జాతీయులకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు మరణశిక్ష విధించాలని క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును అపీల్స్ కోర్టు రెండవ సెక్యూరిటీ సమర్థించింది. కోర్టు గార్డు సహకారంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ డిపార్ట్మెంట్ DCGD విఫలం చేసిన ఒక ప్రధాన సముద్ర స్మగ్లింగ్ ఆపరేషన్లో దానిని రవాణా చేయాలనే ఉద్దేశంతో 322 కిలోల హాషిష్ను అక్రమంగా రవాణా చేసినందుకు నిందితులు దోషులుగా నిర్ధారించబడ్డారు. కేసు ఫైల్ ప్రకారం కువైట్ ప్రాదేశిక జిల్లాల్లో ప్రణాళిక చేయబడిన పెద్ద ఎత్తున స్మగ్లింగ్ ఆపరేషన్ గురించి DCGDకి రహస్య సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా కోస్ట్ గార్డ్ రాడార్ ఇరాన్ నుండి వస్తున్న ఒక డ్రోన్ను మరియు కువైట్ ప్రాదేశిక జలాల రవాణాను స్వీకరించడానికి నిర్ణయించబడిన స్పీడ్ బోటును గుర్తించింది. అప్పగింత సమయంలో అనుమానితులను అరెస్టు చేశారు మరియు మొత్తం 322 కిలోల హాషిష్ ఉన్న 8 సంచులను స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మొదటి, రెండవ, మూడవ, 4వ మరియు 6వ నిందితులపై రవాణాను లక్ష్యంగా చేసుకొని మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకున్నందుకు అభియోగాలు మోపింది. 5వ నిందితుడిపై వ్యక్తిగత ఉపయోగం కోసం సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉండడంతో పాటు రవాణాను లక్ష్యంగా చేసుకొని హాషిష్ను దిగుమతి చేసుకున్నందుకు మరియు కలిగి ఉన్నందుకు అభియోగాలు మోపారు. సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న 7వ నిందితుడిపై డెలివరీ లొకేషన్ యొక్క కోఆర్డినేట్ను పంపినట్లు అభియోగం మోపబడింది. గతంలో క్రిమినల్ కోర్టు నలుగురు ఇరానియన్ జాతీయులకు మరణశిక్ష విధించింది మరియు మాదక ద్రవ్యాల వాడకానికి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు కువైట్ పౌరుడికి 5,000 దినార్ల జరిమానా విధించింది. కానీ దిగుమతి ఆరోపణ నుండి అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఈజిప్షియన్ ప్రవాసిని మరియు సెంట్రల్ జైల్లో ఖైదీని నిర్దోషులుగా విడుదల చేశారు. అయితే అప్పీల్స్ కోర్టులో ఇరానియన్ జాతీయులకు మరణశిక్షలను సమర్థించి ఈజిప్షియన్ ప్రవాసిని మరియు ఖైదీని నిర్దోషిగా విడుదల చేయడానికి ధృవీకరించింది మరియు కువైట్ పౌరుడికి జైలు శిక్షను రద్దు చేసింది మరియు బదులుగా దిగుమతి అభియోగంతో పాటు మాదక ద్రవ్యాల వాడక అభియోగం నుండి అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. మరొక కేసులో విద్యా మంత్రిత్వ శాఖలో ప్రజా నిధుల దుర్వినియోగంలో పాల్గొన్న నిందితులు దుర్వినియోగం చేసిన మొత్తాలను తిరిగి చెల్లించిన తర్వాత వారిని శిక్షించకుండా ఉండాలనే క్రిమినల్ కోర్టు తీర్పును అప్పీల్స్ కోర్టు సమర్థించింది. Don't forget to subscribe, like, share. Thanks for watching.